ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 27వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక శ్రీ మాట చెప్తుంది, జాగ్రత్త. అయితే ఫోన్ కాల్ ద్వారా మీకు ఆనందాన్ని పొందబోతున్నారా, బాధని పొందబోతున్నారా, గుడ్ న్యూస్ వినబోతున్నారా, బ్యాడ్ న్యూస్ వినబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు కనిపించబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం అనేది మిథున రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2025వ సంవత్సరం నవంబర్ 27వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ద్వారా ఒక శ్రీ మాట అనేది చెప్తుంది, జాగ్రత్త. అంటే ఆ ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఒక శ్రీ ఫోన్ చేసి మీ యొక్క దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు చాలా కాలం వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఆ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీకు దగ్గర అవుతారు. మీరు రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని, వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఊహించని ఈరోజు అనేది మీకు కొన్ని గంటల్లోపు ఏ సమయంలో అయినా సరే జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించింది కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది, వ్యాపార జీవితానికి సంబంధించింది, ఏదో ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ రోజు దినఫలాల ప్రకారం. ఇక మిథున రాశి వారికి కొన్ని విభేదాల నుండి దూరంగా ఉన్నట్లయితే కనుక ఈ రోజు వారికి ఒక ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా మీ కుటుంబాల నుండి, సభ్యుల నుండి మీకు శుభవార్త అనేది అందుతుంది. ఆహ్వానాన్ని అందుకుంటారు. అలాగే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సరే, చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకైతే ఒక అవకాశం రాబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అవసరమైన గొడవల్లో తలదూర్చి
ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ని డ్రైవ్ చేస్తున్న వీరి కార్యాలయానికి, వ్యాపార సముదాయానికి, ఏదైనా పనులన్నీ మొత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు, పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా ఏ సమస్య ఏదైనా వస్తే కనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి. అప్పుడే మీరు ఎదురయ్యే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రికులకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంలో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త అతి త్వరలో ఒక మంచి బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లయితే గనక ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని ద్వారా మీరు రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణిలోక అనేది కూటమి అనేది జరుగుతుంది. ఇక అటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి విభేదాలను వారితో సత్సంబంధమైన ఏర్పరచుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలో సిద్ధపడుతున్నట్లయితే కనుక ఈరోజు చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేయాలనుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి అనుమానానికి మీరు ఖచ్చితంగా మార్గాలు అయితే అన్వేషించబోతున్నారు. ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క సంపూర్ణ మద్దతు అనేది మీకు ఉంటుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు నవంబర్ 27వ తారీఖు గురువారం యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.